హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. అనిల్ కుంబ్లే 10 వికెట్స్ ఆల్ పర్ఫెక్ట్ 10 అంటే మనం చాలా అరుదైన రికార్డు. కేవలం ముగ్గురు 170 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ముగ్గురు బౌలర్స్ మాత్రమే ఒక ఇన్నింగ్స్లో ఆల్ 10 వికెట్స్ సాధించారు. దాంట్లో అనిల్ కుంబ్లే కూడా ఒకడు. మీకు తెలుసు 1999లో అగేన్స్ట్ పాకిస్తాన్ 10 వికెట్స్ తీయడంతో పాటు ఇండియాకి మ్యాచ్ కూడా గెలిపించాడు. మ్యాచ్లో యాక్చువల్లీ పిక్డ్ అప్ 14 వికెట్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 10. ఆ పర్ఫెక్ట్ 10 గురించి వీడియో చేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు కూడా. ఈరోజు మార్నింగ్ నేను మామూలుగా ఫోన్ చూస్తుంటే నాకు ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ సిమిలర్ టు దిస్, అది కూడా టెస్ట్లోనే, బట్ అవుట్ సైడ్ ఇండియా. అది నాకు ఎందుకో ఆ వీడియో వచ్చింది. అది వస్తే నాకు అనిపించింది ఈ వీడియో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు అట్లా టైం కూడా ఉంది మనకి. కుంబ్లే పర్ఫెక్ట్ 10 గురించి వీడియో చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. దాంతోపాటు నేను చెప్పిన మార్నింగ్ నేను చూసిన అవుట్ సైడ్ ఇండియా కుంబ్లే ఈక్వల్లీ గుడ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు కుంబ్లే 10 వికెట్స్ తీశాడు. అది పర్ఫెక్ట్ 10 ఏం కాదు. దానికి ఇద్దరు కర్ణాటకకి చెందిన ఇద్దరు సహాయపడ్డారు అని కొంతమంది అంటారు. ప్రతిదానికి క్రిటిక్స్ ఉంటారు మన దేశంలో. ప్రతిదాన్ని కూడా విమర్శిస్తారు. ఎంత బాగా చేసినా ఏదో విమర్శిస్తారు. అది కూడా అలాంటి ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను వీడియోలో మీకు చెప్తాను. పర్ఫెక్ట్ 10 ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. 10 వికెట్లు తీయడం ఒకటి. రెండో హెల్ప్ ఎవరిదంటే జవగల్ శ్రీనాథ్ 9 వికెట్స్ తీసిన తర్వాత 10th వికెట్ రావాలంటే అవతల బౌలర్ కూడా మీకు సహాయం చేయాలి. మీకు అలాగే సెంచరీ చేసినప్పుడు అంతే కదా. ఇప్పుడు సెంచరీ చేసినప్పుడు మనం కూడా చూసాం రీసెంట్గా కొన్ని సందర్భాలు ఏంటంటే అవతల బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టేస్తే, టార్గెట్ దగ్గరగా ఉంది, అవతల బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టేస్తే మీకు బ్యాటింగ్ రాదు, సెంచరీ చేసే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు అవతల బ్యాట్స్మెన్ సింగిల్ తీసి మీకు స్ట్రైక్ ఇవ్వడమో లేకపోతే డిఫెన్స్ ఆడడము అలాంటి చేసి మీకు ఇవ్వాలి. అలాగే బౌలర్స్ కూడా 9 వికెట్స్ తీసే సందర్భంలో 10th వికెట్ రావాలంటే అవతల బౌలర్ తనకు వికెట్ రాకుండా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడ్డాడు జవగల్ శ్రీనాథ్. దాని గురించి రీసెంట్గా అది కూడా నాకు ఫోన్లోనే ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఏంటంటే జవగల్ శ్రీనాథ్ అడిగారు ఎవరో, అదేంటి నువ్వు 9 వికెట్స్ వచ్చిన తర్వాత కొంచెం వైడ్గా బౌలింగ్ చేసావు, అది కరెక్ట్ కాదు కదా. శ్రీనాథ్ చాలా నిజాయితీగా సమాధానం చెప్పాడు. అదేంటి, వీ హ్యావ్ టు సెలబ్రేట్ సచ్ అకేషన్. ఎప్పుడో కానీ అలాంటి అరుదైన రికార్డ్ సాధించే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు దానికి మనం మన అంతు సహాయం చేయాలి, డెఫినెట్గా సహాయం చేయాలి అని చెప్పి అతను అనడం జరిగింది. ఒప్పుకున్నాడు. నేను బౌల్డ్, అది చాలా కష్టం. అలా వికెట్ రాకుండా బౌలింగ్ చేయడం చాలా కష్టం, పర్టికులర్లీ టెయిలెండర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు. అందులో వాళ్ళు అవుట్ అవ్వాలని ట్రై చేస్తారు కూడా. లాస్ట్ వికెట్ పేరు ఎవరంటే వసీం అక్రమ్ అండ్ వకార్ యూనిస్. వసీం అక్రమ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అవుట్ అయిపో అని చెప్పారు. 10 వికెట్స్ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏ అపోజింగ్ టీంకైనా అవతల వాళ్ళు సెంచరీ కొట్టించడం కానీ ఇలాంటి రికార్డ్స్ ఇవ్వడం కానీ ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది రికార్డ్, ఎప్పుడు వాళ్ళకి గుచ్చుకుంటుంది. అది కాక ఇండియా పాకిస్తాన్లో ఒక ఇండియన్ ప్లేయర్కి ఇవ్వడానికి ఎవరికి ఇష్టం ఉండదు. మన పాకిస్తాన్ వాళ్ళు మనతో ఆడినా వేరే వాళ్ళతో ఆడినా ఏదైనా రికార్డ్ సాధిస్తే మనకు అంత నచ్చదు. పాకిస్తాన్ వాళ్ళు వేరే వాళ్ళు అలాంటి రికార్డ్ సాధిస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే బాబర్ని క్రిటిసైజ్ చేయడంలో, బాబర్ ఆజంని మనం రకరకాలుగా ట్రోల్ చేయడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇది జనరల్గా ఉండే ఫీలింగ్. సో అందుకని వాళ్ళు ట్రై చేస్తారు అవుట్ అవ్వడానికి. సో అవుట్ అవుతాన్ని ట్రై చేసిన వాళ్ళని అవుట్ చేయకుండా చాలా కష్టం. సో శ్రీనాథ్ హెల్ప్ చేసిన మాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు, దాంట్లో తప్పేం లేదు. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. శ్రీనాథ్ కొంచెం వైడ్గా బౌలింగ్ వేసి లాస్ట్లో ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ అల్టిమేట్లీ లాస్ట్ బ్యాట్స్మెన్ వసీం అక్రమ్ ఒక మంచి లెగ్ బ్రేక్, దాన్ని ఐ కుడ్ నాట్ గెట్ ఇట్, ఈ గాట్ ఇట్ ఆన్ హిస్ గ్లవ్ అండ్ షార్ట్ లెగ్లో వివిఎస్ లక్ష్మణ్ క్యాచ్ తీసుకున్నాడు. మరి ఇంకొక కర్ణాటకకు చెందిన మరొక పర్సన్ ఎవరు హెల్ప్ చేశారు కుంబ్లేకి అంటే ఆ మ్యాచ్లో ఎంపైర్స్ ఎవరంటే స్టీవ్ బక్నర్, మన ఇండియాకి అగేన్స్ట్గా ఉండే స్టీవ్ బక్నర్ ఒక ఎంపైర్. మరోవైపు అంపైర్ ఏవి జయప్రకాష్ ఫ్రమ్ కర్ణాటకకి బోల్డ్ రంజీ మ్యాచ్లు ఆడాడు, 70-80 రంజీ మ్యాచ్లు ఆడుంటాడు. ఐ రిమెంబర్ చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అతన్ని గురించి వినేవాళ్ళం. అప్పుడు మేము రంజీ ట్రాఫీ కూడా చాలా తీవ్రంగా, అతను ఆల్రౌండర్ కూడా. సో ఏవి జయప్రకాష్ వాజ్ వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ రంజీ ప్లేయర్. అతని తర్వాత అంపైర్ అయ్యాడు. ఆ మ్యాచ్లో అతను అంపైర్ ఒకవైపు. సో అతను 3 LBW డెసిషన్స్ ఇచ్చాడు. ఒక కార్డ్ బిహైండ్ కూడా అతను ఇచ్చింది, అది కూడా బ్యాట్స్మెన్ ఆఫ్రిదీకి నచ్చలేదు. సో అతను హెల్ప్ చేశాడు
అనేది కొంతమంది అభిప్రాయం. సో ఆ 10 వికెట్స్ రావడంలో ఏవి జయప్రకాష్ పాత్ర కూడా ఉంది అని కొంతమంది అంటారు. ఇక్కడ నేనేం చెప్తానంటే ఐ రిమెంబర్ నేను సోనీలో ఐపీఎల్ కామెంటరీ చేస్తున్నప్పుడు ఇద్దరు సౌత్కి చెందిన క్రికెటర్స్ మా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేము అందరం కూర్చొని ఉంటే కామెంటరీ ఫ్రీ టైంలో సోనీ స్టూడియోలో మాట్లాడుకుంటుంటే వన్ ప్లేయర్, నేను పేర్లేని చెప్పను, ఇట్లా అనిల్ కుంబ్లే పేరు మీద ఒక సర్కిల్ ఉంది బెంగళూరులో, ఓరియంటల్ సర్కిల్, అనిల్ కుంబ్లే సర్కిల్ అనే టాపిక్ వచ్చింది. ఆ సర్కిల్లో యాక్చువల్గా ఒక విగ్రహం పెట్టాలి, అవతల ఎండ్లో జయప్రకాష్ ఇట్లా చేయలేపుతున్నట్టు అని చెప్పి ఆ క్రికెటర్ హూ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ విత్ కుంబ్లే వాజ్ జోకింగ్ లేకపోతే అలా అన్నాడు. సో ఇది యాక్చువల్గా అంత ఫెయిర్ కాదు, నన్ను అడిగితే అంత ఫెయిర్ ఏం కాదు. సో అప్పట్లో డిఆర్ఎస్ లేదు 1999లో టెస్ట్ మ్యాచ్, అది పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్. డిఆర్ఎస్ ఒప్పుకున్నా, కానీ అంత కాంట్రవర్షియల్గా ఏం లేదు. నేను మళ్ళీ చూశాను వీడియో, మీకు కూడా ఒక డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఆ 10 డిస్మిస్సల్ సంబంధించిన ఒక వీడియో. కాపీరైట్ వల్ల నేను ఇక్కడ కాపీరైట్ ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వాటిని షేర్ చేయలేను ఆ వీడియోస్. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడండి. అంత దారుణమైన డెసిషన్స్ ఏమీ లేవు. మొదటి వికెట్ అవ్వదంటే షాహిద్ అఫ్రిది ఓపెన్ చేశాడు. అతను అవుట్ అయినప్పుడు కాట్ బిహైండ్ ఫెయింట్ ఎడ్జ్ లాగా అనిపించింది, కానీ అతనికి వెళ్ళలేదు, చాలాసేపు నిలబడ్డాడు. హీ సెడ్ ఐ హ్యావ్ నాట్ నిక్డ్ ఇట్, నేను నిక్ చేయలేదు, ఎలాంటి ఎడ్జ్ లేదని చెప్పి అతను చాలాసేపు నిలబడ్డాడు. బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది అతను. అది కాంట్రవర్షి నాకేం అనిపించలేదు, చాలా క్లోజ్గా అనిపించింది. మనం అంటే టీవీలో అప్పుడున్న రిజల్యూషన్ టెలివిజన్ కెమెరాస్ అంత స్ట్రాంగ్గా లేవు, అక్కడ చూస్తే అది నిక్ లాగా అనిపించింది. ఎందుకంటే వికెట్ కీపర్ ఇమీడియట్లీ రియాక్టెడ్, స్పాంటేనియస్ రియాక్షన్ కనిపించింది అంపైర్ వికెట్ కీపర్ నుంచి. సో అది ఒక డెసిషన్. మిగతా ఎల్బిడబ్ల్యూలో ఒకనొక ఎల్బిడబ్ల్యూ, ఐ డోంట్ రిమెంబర్ ది ప్లేయర్, రబీ రాజా వాజ్ కామెంటేటర్, ఇట్ వాజ్ హిట్టింగ్ ద మిడిల్ అని అతనే చెప్పాడు. అతనే క్లియర్గా చెప్పాడు, ఎజాజ్ అహ్మద్ ఎవరిదో మొత్తం మీద హిట్టింగ్ ద మిడిల్ స్టంప్ అని పాకిస్తానీ కామెంటేటరే అన్నాడు. మిగతా రెండు కొంచెం మార్జినల్గా ఉన్న అంపైర్స్ కాల్ అవుతాయేమో, అంత డిఫరెన్స్. ఒకటి ఇంపాక్ట్ కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లాగా అనిపించింది. సో ఆ ఎల్బిడబ్ల్యూ విషయంలో కూడా పెద్దగా ఏం డౌట్ లేదు కార్డ్ బై. దానికి జయప్రకాష్ వల్ల వికెట్లు తీసుకున్నాడు అనడం అనేది ఫెయిర్ కాదేమో, ఏమాత్రం ఫెయిర్ కాదు. కుంబ్లే ఈజ్ ఎ గ్రేట్ బౌలర్. నేను ఒకటి చెప్తాను, 1990s నుంచి నిన్న మొన్నటి వరకు, మన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయేంత వరకు మనకి హోమ్లో ఒక దుర్భేద్యమైన కంచుకోటలాగా ఉండేది. 90s నుంచి ఒక ఏడాది క్రితం వరకు హోమ్ టెస్ట్ మ్యాచ్లో మనం ఓడిపోవడం అనేది చాలా అరుదు. సిరీస్లో ఓడిపోవడం ఇంకా అరుదు. టెస్ట్ మ్యాచ్లో అడపాదడప ఓడిపోయినాం. మనం ఇంత ఒక ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్రెస్గా మన హోమ్ని మార్చుకోవడానికి, హోమ్లో మన రికార్డ్ ఇంత అద్భుతంగా ఉండడానికి ఇద్దరు ప్లేయర్స్ కారణం. ఎవరు ఒప్పుకునకపోయినా, ఒకరు అనిల్ కుంబ్లే, మరొకరు రవిచంద్రన్ అశ్విన్. మీరు సచిన్లు, కోహ్లీలు ఎంతమంది ఉన్నా, రాహుల్ ద్రావిడ్లు, లక్ష్మణ్లు ఎంతమంది ఉన్నా సరే వీళ్ళిద్దరు, ఎందుకంటే బ్యాట్స్మెన్ వల్ల మీరు మ్యాచ్లు గెలవరు, బౌలర్స్ వికెట్స్ తీయాలి. వీళ్ళిద్దరూ తీసిన వికెట్లు టన్నుల కొద్ది, లాట్ ఆఫ్ ఫైఫర్స్ టన్నుల కొద్ది వికెట్లు తీశారు. వీళ్ళిద్దరు వందల కొద్ది వికెట్లు తీసి మనని గెలిపించారు మన హోమ్లో. అలాంటి అనిల్ కుంబ్లే మీద ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. శ్రీనాథ్ హెల్ప్ చేయడం తప్పేం లేదు, ఎందుకంటే బ్యాట్స్మెన్ కూడా వాళ్ళు అవుట్ అవుదానికి ప్రయత్నం చేస్తున్నారు, వేరే బాలర్కి ఇద్దాం వికెట్ అని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అతను వైడ్గా బౌలింగ్ చేయడం తప్పేం లేదు. జయప్రకాష్ నాట్ ఓవర్లీ హెల్ప్ హిమ్, ఎలాంటి చాలా బౌలర్స్ హెల్ప్ చేశాడన్న పరిస్థితే లేదు. సో దాని మీద ఎలాంటి మచ్చ ఉంటుందా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ 10. ఎందుకంటే మీరు చూస్తే కుంబ్లే వండర్ఫుల్ బౌలర్. ఎందుకంటే అతను ఎక్కువగా బాల్ టర్న్ చేసే టైప్ బౌలర్, కానీ ఆయన డిఫికల్ట్ ట్రాక్, నాట్ ఈజీ టు పిక్ హిమ్, చాలా కష్టం. ఒకప్పుడు ఏమనుకున్నానంటే అతను కేవలం అన్ని గుగ్లీలాగా వేస్తాడు అనుకున్నారు, మన రవి బిష్ణోయ్ లేదు. అతను మంచి లెగ్ బ్రేక్ కూడా డెవలప్ చేశాడు, అండ్ ఈజ్ క్వికర్ త్రూ ది ఎయిర్, అండ్ ఇట్ వాస్ వెరీ ఎఫెక్టివ్. అతనే చెప్పాడు ఒకసారి ఏంటంటే, సచిన్ క్రికెట్లోకి వచ్చినప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ టైంలోనే వచ్చారు, 89లో ఒకరు, 90లో ఒకరు. సచిన్ వచ్చినప్పుడు ఇతను అన్ని రికార్డులు బద్దలు కొడతారని ముందే అందరూ ప్రెడిక్ట్ చేశారు. అలాగే నేను వచ్చినప్పుడు, కుంబ్లే వచ్చినప్పుడు ఏమన్నారంటే అందరూ 1-2 టెస్టుల కంటే ఆడు. ఒక సీనియర్ స్పోర్ట్స్ రిపోర్టర్ ఆర్ మోహన్ ఏమనంటే, ఈజ్ నాట్ ఎ స్పిన్నర్, ఈజ్ అ రోలర్ ఆఫ్ ది బాల్ రోల్ చేస్తాడు, స్పిన్ చేయడం. సో అలాంటి
కామెంట్స్ వచ్చినాయి అతని పైన. చాలా చాలా అతను పెద్దగా ఈజ్ నాట్ ఆర్థడాక్స్ కైండ్ ఆఫ్ ఏ లెగ్ స్పిన్నర్. అందుకే ఒక రచయిత అన్నట్టుగా ఒకవేళ బిఎస్ చంద్రశేఖర్ నేను రీసెంట్గా వీడియో చేస్తున్నారు కర్ణాటక బదులు అతను గనక లేకపోతే కుంబ్లే ఉండేవాడు కాదు. ఎందుకంటే బిఎస్ చంద్రశేఖర్ కూడా క్విక్ త్రూ ద ఎయిర్ అండ్ ఈ నెవర్ ఫ్లైటెడ్ ద బాల్. ఏదో బ్యాట్స్మెన్ ఐలైన్ కంటే పైకి వేయాలి బాల్, యూ హ్యావ్ టు బీట్ హిమ్ ఇన్ ద ఎయిర్, ఇలాంటి టైప్ ఆఫ్ బౌలర్ కాదు. సో అతను కుంబ్లే కూడా అడ్వైజ్ ఇచ్చాడు, నీకు అందరూ చెప్తారు నువ్వు స్లోగా బౌలింగ్ చేయాలి, ఫ్లైట్ చేయాలి, అవి పాటించుకొని నీ న్యాచురల్ బౌలింగ్ చేయమని చెప్పి అతనికి అడ్వైజ్ ఇచ్చాడు. చంద్రశేఖర్ని చూసి తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్తో ఎలా అయితే బుమ్రా తన న్యాచురల్ బౌలింగ్ యాక్షన్ని కాపాడుకోవాలి, అలాగే తన బౌలింగ్ స్టైల్ని తను కాపాడుకున్నాడు కుంబ్లే. అండ్ హీ రిచ్ రివార్డ్స్, బోల్డ్ అండ్ వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. సో కుంబ్లే ఆల్వేస్ వాస్ వండర్ఫుల్. ఈ మ్యాచ్ గురించి చెప్తాను. అంతకుముందు మ్యాచ్లో అక్కడ చెన్నైలో జరిగిన మ్యాచ్ మీరు కాస్త అప్పట్లో చూసిన వాళ్ళు ఉంటే 1999లో పుట్టి అప్పుడు చూసిన వాళ్ళు ఉంటే మిలీనియల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది ఆ మ్యాచ్లో. సచిన్ 136 చేశాడు బ్యాక్ పెయిన్తో, బట్ స్టిల్ అది 2 మ్యాచ్ సిరీస్ ఏషియా టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం. బట్ పాకిస్తాన్ గెలిచింది. చాలా స్ట్రాంగ్ పాకిస్తాన్ టీం. సయీద్ అన్వర్ ఉన్నాడు, ఇంజమాముల్ హక్ ఉన్నాడు, ఎజాజ్ అహ్మద్, సలీం మాలిక్, మహమ్మద్ యూసఫ్, అక్రమ్, వకార్ యూనస్, సక్లైన్ ముస్టాక్ మహమ్మద్, నేమ్ ఇట్. టాప్ క్లాస్ టీం అది, టాప్ క్లాస్ టీం. ఇప్పటి టీంలా కాదు, చాలా చాలా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్న టీం అది. దాంతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. సచిన్ 136 చేసినా సరే ఓడిపోయాం. ఇక్కడికి వచ్చేసరికి మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఢిల్లీలో జరిగింది టెస్ట్ మ్యాచ్ ఫిరోజ్ కోట్లలో. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు 252 మాత్రమే చేశారు. కానీ పిచ్ అన్ఈవెన్ బౌన్స్ ఉంది. పెద్దగా టర్నింగ్ ర్యాంక్ టర్నర్ ఇంకా డస్ట్ బౌల్ కూడా కానీ కాదు. అన్ఈవెన్ బౌన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మన హర్భజన్ సింగ్ అండ్ కుంబ్లే 4 వికెట్స్ తీశాడు. ఇంపార్టెంట్ మిడిల్ ఆర్డర్లో మెయిన్ మిడ్ ప్లేయర్స్ తీశాడు. హర్భజన్ 3 వికెట్లు తీశాడు. సో వాళ్ళని 172 కట్టడి చేయగలిగారు. సో 80 రన్స్ ఒక సైజబుల్ లీడ్ దొరికింది. సెకండ్ ఇన్నింగ్స్లో మనోడు బాగాడు. సెడగోపన్ రమేష్ 96 చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్ 60. ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ బై సౌరవ్ గంగూలీ. 35 ఓపెనర్గా వచ్చిన లక్ష్మణ్. ఇండియా విన్స్లో లక్ష్మణ్ పాత్ర లేకుండా అలా ఉంటుంది టెస్ట్లో. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో సెడగోపన్ రమేష్ మేడ్ దట్ 96. సో మన వాళ్ళు 339 చేశారు సెకండ్ ఇన్నింగ్స్. 420 వాళ్ళకి టార్గెట్, ఎగ్జాక్ట్లీ 420. ఫోర్త్ డే రోజున వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. సో లంచ్ టైంకి వాళ్ళ స్కోరు 101 ఫర్ నో లాస్. మరి అఫ్రీది ఓపెన్ చేశాడు. మరి సెహవాగ్ లాగా అనుకున్నారు ఏంటో, అఫ్రీది చేస్తే ఓపెన్ చేయించారు. సయీద్ అన్వర్, అఫ్రీది ఇద్దరు కూడా నాట్ అవుట్గా ఉన్నారు. కుంబ్లే 6 ఓవర్లు బౌలింగ్ వేశాడు. 6 ఓవర్లో వికెట్ రాలేదు. అంతే ఇన్ఎఫెక్టివ్గా అనిపించారు. అప్పుడు మన కోచ్ అంశుమన్ గైక్వాడ్, కెప్టెన్ అజరుద్దీన్కి ఏం చెప్పాడంటే కుంబ్లే అలసిపోకుండా చూడు, అతనే నీకు మ్యాచ్ గెలిపించి పెట్టగలడు అని అతను అడ్వైజ్ ఇచ్చాడు. కుంబ్లేని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలాగే జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. లంచ్ తర్వాత ఎండ్ మార్చాడు. అజరుద్దీన్లో ఎండ్ మార్చాడు. సో లంచ్ తర్వాత ఎండ్ మార్చి పెవిలియన్ ఎండ్ నుంచి కుంబ్లేని బౌలింగ్ చేయించారు. అక్కడి నుంచి మన దశ తిరిగింది. నిజంగా దశ తిరిగింది, దిశ తిరిగింది, దశ కూడా తిరిగింది. అదేంటంటే రొటీన్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ కుంబ్లే దగ్గర స్వెటర్ తీసుకుని అంపైర్కి ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు వికెట్ వచ్చింది. ఫస్ట్ అఫ్రీది అవుట్ చెప్పిన కొంచెం కాంట్రవర్షియల్ కార్డ్ బిహైండ్ డెసిషన్. దాని తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. కుంబ్లే వాజ్ టర్నింగ్ ద బాల్, ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది అండ్ సమ్టైమ్స్ బాల్ వాజ్ కీపింగ్లో. సో ఆ పిచ్లో, ఫోర్త్ డే పిచ్లో ఉన్న హెల్ప్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. కుంబ్లే ఆల్వేస్ వెరీ వెరీ యాక్యురేట్. అండ్ అతను ఒక రిథంలోకి వస్తే ఒక మ్యూజిక్ ఇన్పిస్తుంది అతను బౌలింగ్ అండ్ హీ బికమ్స్ అన్ప్లేయబుల్. దట్ డే హీ వాజ్ అన్ప్లేయబుల్. అది చాలా చాలా బెటర్ వికెట్. అంటే కొంచెం లో స్కోరింగ్ అన్ఈవెన్ బౌన్స్ ఉంది ఆ వికెట్లో. అంతకుమించి ఏం పెద్ద టర్న్ లేదు. కొంచెం ఫోర్త్ డే ఎట్లయినా కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది. కొంచెం టర్న్, అకేషనల్ బాల్ వాజ్ టర్నింగ్, బట్ పెద్ద టర్నర్ ఏం కాదు అలాంటి పిచ్ మీద. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మిగతా బౌలర్స్ ఎవరు ఎఫెక్టివ్ అవ్వలేదు. సో అవతల నుంచి చేస్తున్న ఎవరు కూడా వికెట్ తీయలేకపోయారు. సో ఇతను వరుసగా వికెట్లు మొదలుపెట్టాడు. సో 101 ఫర్ నో లాస్ నుంచి వాళ్ళు 207కి ఆల్అౌట్ అయిపోయారు. వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఐ థింక్ 6 వికెట్లు పడ్డాయి లంచ్ అండ్ టీ మధ్యలో. కుంబ్లే ఒక ఎండ్ నుంచి కంప్లీట్గా బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏంటంటే 6 వికెట్లు పడినప్పుడు కుంబ్లే అంతవరకు బాగానే ఉన్నాడు, కానీ టైర్డ్ అయ్యాడు బాగా. వరుసగా ఒక ఎండ్ నుంచి కంప్లీట్గా బౌలింగ్ వేయడం టైర్డ్ అవుతాడు కదా. టైర్డ్ అయిన తర్వాత లక్కీగా టీ బ్రేక్ వచ్చింది. ఆ 20 మినిట్స్లో ఐ కెన్ రికవర్. అప్పటికి ఒక పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అవుతుంది సలీం మాలిక్ అండ్ వసీం అక్రమ్ మధ్యలో.
ఆల్మోస్ట్ 40-50 రన్స్ యాడ్ చేసేవాడు. అది మనకు ఒక తలనొప్పిగా తయారైంది. కోర్స్ టైం ఉంది, రన్స్ కూడా ఉన్నాయి. 420 వాజ్ ది టార్గెట్, రన్స్ కూడా ఉన్నాయి. బట్ అవుట్ చేయాలి వాళ్ళు. టీ తర్వాత కూడా ఈ కంటిన్యూడ్ బౌలింగ్ ఫ్రమ్ వన్ ఎండ్. అజరుద్దీన్ అతనికి మళ్ళీ కంటిన్యూ చేశాడు. సో ఆ లంచ్ తర్వాత ఈ బౌల్డ్ టిల్ ద ఎండ్ బౌలింగ్ చేశాడు. సో అతను చెప్పేదంటే 6 వికెట్ పడిన తర్వాత అనుకున్నాడు కుంబ్లే, ఇంకా 10 వికెట్స్ వైపు ఆలోచించవచ్చు నాకు మొత్తం. ఎందుకంటే ఈ వాజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ రిథమ్. ఆ రిథంలో కుంబ్లే ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ అన్ప్లేయబుల్. సో అలాంటి సిచ్యుయేషన్లో పాకిస్తాన్, నేను చెప్పాను స్ట్రాంగ్ టీమ్ అది. సయీద్ అన్వర్, ఇంజమాముల్ హక్, సలీం మలిక్, మహమ్మద్ యూసఫ్ జొహానా అనేవారు అప్పట్లో. వీళ్ళు ఆర్డినరీ ప్లేయర్స్ కాదు. అఫ్రీది ఆన్ హిస్ డే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. సో అలాంటి ప్లేయర్స్ని అలా అవుట్ చేయడం, వసీం అక్రమ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. సో వీళ్ళని అవుట్ చేయడం మామూలు విషయం కాదు. సో దట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కుంబ్లే. దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఎండ్ మార్చడం తగ్గించి అతనికి వికెట్లు రావడం మొదలుపెట్టి, అండ్ మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా చేశాడు అజరుద్దీన్, మన కెప్టెన్. అప్పుడు లాస్ట్ క్యాచ్ పట్టుకున్నది లక్ష్మణ్, వసీం అక్రమ్ కాదు, 10th. అది ఫార్వర్డ్ షాట్ లెగ్లు పట్టుకున్నాడు. దాని గురించి అనింద్య దత్త అని ఒక బుక్ రాశాడు ఆయన స్పిన్నర్స్ మీద, ఇండియన్ స్పిన్నర్స్ మీద. దాంట్లో ఆయన అడిగాడు లక్ష్మణ్, ఆ క్యాచ్ పట్టుకోకుండా ఉంటే నర్వస్ ఫీల్ అయ్యావని చెప్పి. పట్టుకోకుంటే నేను హోటల్ రూమ్కి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే హీ వాజ్ మై రూమ్మేట్. అప్పట్లో రూమ్ షేర్ చేసుకున్నాను, ఇప్పుడైతే ఒక్కొక్క రూమ్లో ఉంటాను. మై రూమ్మేట్ కుంబ్లే ఆ క్యాచ్ వదిలేస్తే కుంబ్లేని నేను ఫేస్ చేయలేకపోయాను అని చెప్పి లక్ష్మణ్ అన్నాడు. సో కుంబ్లే స్పిన్నర్ అయినా కూడా ఫాస్ట్ బౌలర్ టెంపర్మెంట్, చాలా అగ్రెసివ్గా ఉండే టెంపర్మెంట్ ఉండే ప్లేయర్. ఇంకోటి కూడా జరిగింది, జవగల్ శ్రీనాథ్ బౌలింగ్ వేసి అని చెప్పిన లాస్ట్ వికెట్ అప్పుడు క్యాచ్ కూడా వెళ్ళింది. క్యాచ్ వెళ్తే సెడగోపన్ రమేష్ ఫీల్డర్, అతన్ని మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు క్యాచ్ పట్టుకోవద్దని. సో ఈ డెలిబరేట్లీ డ్రాప్ దట్ క్యాచ్ ఆల్సో. కుంబ్లే బౌలింగ్, శ్రీనాథ్ బౌలింగ్లో క్యాచ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఐ థింక్ వకార్ యూనిస్ను వసీం అక్రమ్ ఇచ్చారు, దాన్ని కూడా అతను క్యాచ్ వదిలేశాడు. మొత్తం మీద 10 వికెట్స్ వచ్చినాయి. 10 వికెట్స్ ఫస్ట్లో ఎవరికి వచ్చాయి, ఎప్పుడో 1950s, 53లో అనుకుంటా. జిమ్ లేఖన్ ఒక ఇంగ్లీష్ బౌలర్ 10 వికెట్స్ తీశాడు, 10 for 53. అతని ఫిగర్స్ 51 ఓవర్స్ తీశాడు, 51.2 ఓవర్స్ తీశాడు. తర్వాత కుంబ్లే 10 for 74 కుంబ్లే ఫిగర్స్, 26.3 ఓవర్స్ మాత్రమే వేశాడు కుంబ్లే. ఎజాజ్ అహ్మద్ మన ఇండియా పైనే 2021లో ముంబైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వాంఖేడే స్టేడియంలో 10 for 119 తీసుకున్నాడు, 47.5 ఓవర్స్ వేశాడు. దాంట్లో వాళ్ళు సరైన స్పిన్నర్స్లో స్పిన్ ట్రాక్ అది. న్యూజిలాండ్ ఐ థింక్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 చేశారు, సెకండ్ ఇన్నింగ్స్లో 170 చేశారు. సో ఆ స్పిన్ ట్రాక్ మీద మన స్పిన్నర్స్ బ్రహ్మాండంగా, అశ్విన్ అనుకో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఇక్కడ ఇజాజ్ అహ్మద్ ఒకటే, వాళ్ళకి ఇంకో స్పిన్నర్ ఉన్నాడు, పేరు కూడా గుర్తులేదు, అతను సరిగ్గా బౌలింగ్ చేయలేదు. సో ఇతనికే వికెట్లు వచ్చాయి. ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది, చాలా ఈజీగా గెలిచింది. బట్ స్టిల్ ఈ గాట్ 10 వికెట్స్. సో ఈ ముగ్గురు మాత్రమే 9 వికెట్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మనకు కపిల్ దేవ్ ఉన్నాడు, మరొక ఇండియన్ బౌలర్ సుభాష్ గుప్తే ఉన్నాడు. బట్ 10 వికెట్స్ తీసిన ఏకైక ఇండియన్ బౌలర్ అండ్ ఓన్లీ సెకండ్ బౌలర్ మనకి అనిల్ కుంబ్లే. ఆ రికార్డ్ ఎప్పుడు అతని పేరు మీద నిలిచిపోతుంది. ఇంకా రెండో మ్యాచ్ గురించి చెప్తాను నేను. కుంబ్లే బయట దేశాల్లో సరిగ్గా బౌలింగ్, కుంబ్లే కానీ అశ్విన్ కానీ, ఇండియాలో సబ్ కాంటినెంట్లో వాళ్ళ ప్రతాపం అని చెప్పి అందరూ అనుకుంటారు కదా. ఆస్ట్రేలియాలో మనం 2004లో ఒక సిరీస్కి వెళ్ళాం, సౌరవ్ గంగూలీ వాజ్ ది కెప్టెన్. ఆ సిరీస్ మనం గెలవాల్సింది, 1-1తో డ్రా చేసుకుని వచ్చాం. ఆ సిరీస్లో అడిలైడ్లో టెస్ట్ గెలిచినప్పుడు 5 వికెట్ హాల్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో అగార్కర్ 6 వికెట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్ హాల్ ఉంది ఫర్ కుంబ్లే. సో అక్కడ అతను కీ రోల్ ప్లే చేశాడు ఆ విన్లో. తర్వాత లాస్ట్ టెస్ట్ సిడ్నీ, అది గెలిస్తే మనం సిరీస్ గెలిచి ఉండేవాడు. మనం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2019-20లో మొదటిసారి ఆస్ట్రేలియాలో గెలిచాడు 70 ఏళ్ళ తర్వాత. కానీ 2004లో కూడా మనకు అవకాశం ఉండింది. ఆ మ్యాచ్లో కూడా కుంబ్లే బౌల్డ్ ఎక్సీడింగ్లీ వెల్. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో హీ పిక్డ్ అప్ 8 వికెట్స్ అనే ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఇన్ సిడ్నీ. సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశాడు. కానీ ఆ మ్యాచ్ స్టీవ్ వాకి ఆఖరి టెస్ట్ మ్యాచ్. స్టీవ్ వా ఈజ్ నాట్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, కానీ చాలా 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 గట్సీ ప్లేయర్. అతను 80 రన్స్ ఎంతో చేసి ఆ మ్యాచ్లో వాళ్ళకి డ్రా సాధించగలిగాడు. లేకపోతే కుంబ్లే మాత్రం ఎక్సెప్షనల్ ఇన్ దట్ మ్యాచ్. నేను అదే ఆ వీడియో చూశాను. దాంట్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, మాథ్యూ హైడెన్, జస్టిన్ లాంగర్, డేమియన్ మార్టిన్, స్టీవ్ వా, యాడమ్ గిల్క్రిస్ట్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్న టీం అది. ఆ టీం మీద కుంబ్లే, మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 705 చేశారు. అదే ఇన్నింగ్స్లో సచిన్ 241 చేశాడు వితౌట్ కవర్ డ్రైవ్. ఓన్లీ ఒక్క షాట్ మాత్రం ఆఫ్ సైడ్లో కొట్టి మిగతా ఆఫ్ సైడ్లో అవుట్ అవుతుందని అన్ని లెగ్ సైడ్లో కొట్టాడు. సో దాని కంప్యూటర్ అలా ప్రోగ్రామ్ చేశాడు. విఎస్ లక్ష్మణ్ ఘాట్ 170 అండ్ ఒక 17-18 సెహ్వాగ్ చేశారు. 705 రన్స్ చేశారు, వాళ్ళు డిక్లేర్ చేశారు ఫర్ 7 వికెట్స్. వాళ్ళు కూడా బాగానే 474 చేశారు. అప్పుడు కుంబ్లే అలాంటి పిచ్ మీద కూడా హీ వాజ్
ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. అతను బౌలింగ్ చూస్తే అద్భుతమైన మాట. అతనికి ఏంటంటే ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది కదా అక్కడ, దాన్ని ఏం చేసి సిడ్నీ ఆల్వేస్ ఎ టర్నింగ్ ట్రాక్. ఇప్పుడు కాదు కానీ అప్పట్లో డ్రాపింగ్ పిచెస్ రాకముందు అది మంచి టర్నింగ్ ట్రాక్. సో సిడ్నీలో హీ వాజ్ ఎక్సెప్షనల్ ఇన్ దట్ మ్యాచ్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ తొందరగా 2-11 డిక్లేర్ చేశారు, వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు. లాస్ట్ డే అంతా బ్యాటింగ్, ఫస్ట్ డే 4th డే 10 నాట్అవుట్. కానీ ఈ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టీవ్ వా అండ్ సైమన్ కటిచ్ దాంట్లో 6 వికెట్లు కొట్టుకుని 357 రన్స్ చేశారు వాళ్ళు. కుంబ్లే 4 వికెట్స్ తీశాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. హీ గాట్ రీడ్ ఆఫ్ బోత్ స్టీవ్ వా అండ్ గిల్క్రిస్ట్ ఆల్సో. కానీ విజయం అయితే దక్కలేదు. బట్ దట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అతని బెస్ట్ ఓవర్సీస్ పర్ఫార్మెన్స్, 12 వికెట్స్ హాల్, బెస్ట్ ఓవర్సీస్ పర్ఫార్మెన్స్. అండ్ ఆస్ట్రేలియాలో 12 వికెట్స్ మనకి తీసిన ఇద్దరే స్పిన్నర్స్ ఉన్నారు. ఒకరు బిఎస్ చంద్రశేఖర్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక అండ్ అనిల్ కుంబ్లే. సో వాళ్ళిద్దరు కూడా ఆ రికార్డు సాధించారు. సో అనిల్ కుంబ్లే ఈజ్ అన్ ఎక్సెప్షనల్ బౌలర్ అండ్ ఈజ్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ 10 for 74 ఆ పర్ఫెక్ట్ అనేది రియల్లీ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ 10. దీని గురించి మీరు అనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.